మీ శరీరములను ఆయనకు సమర్పించుకున్నాడు. ఒకటి దేవుడు చెప్తున్న మాట, ఈ లోక మర్యాదను అనుసరించకూడదు. రెండవది, సజీవ యాగముగా మన శరీరములను దేవునికి సమర్పించుకోవాలి. ఎప్పుడైతే నీవు నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకుంటావో అప్పుడు నువ్వు దేనికి భయపడవసరం. దేవుని స్తోత్రం చెప్దామా? అపోస్తలుడైన పౌలు గారు అంటాడు, ఏమంటున్నాడు? బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమే. చూడండి ప్రతి ఒక్కరిగా, మరణాన్ని ఎవరైనా ఆహ్వానిస్తారా? నేను చచ్చిపోతే పర్లేదులే అంటారా? ఎందుకు అనరు అంటే ఈ లోకం మీద ప్రీతి, లేకపోతే కుటుంబం మీద ప్రీతి, మనుషుల మీద ప్రీతి. కానీ అపోస్తలుడైన పౌలు గారు అంటున్నాడు, ఇదిగో బ్రతుకుట క్రీస్తే, చావైనా అది నాకు లాభమే. ఎలా లాభం అని మనం చూస్తే, ప్రతి బిడ్డలారా, మనం బ్రతికున్నాము ఈ లోకంలో నీ కుటుంబంతో, నీ బిడ్డలతో, లేదు మందిరంలో సంఘముతో ఉంటాం. ఒకవేళ దేవుని పిలుపు నీకు వస్తే ఎక్కడుంటావు? దేవుని సన్నిధిలో, ఆ పరదైసులో, మూడవ ఆకాశంలో ఉంటామని దేవుడు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దామా? చూడండి ఆ మాటను చూద్దాం. కొరింథీ పత్రిక 12వ అధ్యాయము. క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. 14 సంవత్సరముల క్రిందట మూడవ ఆకాశమునకు కొనిపోబడెను. శరీరముతో కొనిపోబడెను, నేను ఎరుగను. దేవునికే తెలియను. అట్టి మనుషుని నేను ఎరుగుదును. ఎవరు? ఎక్కడికంట? పరదైసులోకి కొనిపోబడి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. పరదైసులోకి కొనిపోబడ్డారంటండి. దేవుని చేత పిలుపునందుకొని ఈ లోకంలో జీవించినంత కాలము దేవుని కొరకు నువ్వు సజీవ యాగముగా ఆయన కొరకు నీ శరీరమును సమర్పించుకున్నప్పుడు, ఆయన కోసం నువ్వు బ్రతికినప్పుడు, ఆయన కోసం నువ్వు జీవిస్తూ అనేకులకు మార్గమైనప్పుడు, ప్రియమైన బిడ్డ నమ్ము, నువ్వు ఖచ్చితంగా ఆ పరదైసులో ఉంటావు. దేవుని స్తోత్రం. చూడండి, ఎక్కడైతే సంసారం అనే జంజాటం, లేకపోతే ఇరుగు పొరుగు వారితో ఇబ్బంది, కానీ అక్కడ అలాంటి ఏమి ఉండవు. ప్రతిబిడ్డరా, ఎందుకంటే అక్కడ అంటున్నాడు, చదువమ్మా, చదువు. చూడండి, పరదైసులోకి కొనిపోబడిన తరువాత వశింపశక్యము కాని మాటలు వినపడుతున్నాయి. ఆ మాటలు మనుష్యుడు పలకకూడదు. దేవుని స్తోత్రం చెప్తామా? హల్లెలూయా. ఆ యొక్క మూడవ ఆకాశములో బిడ్డలారా, ఆ పరదైసులో దేవుని మాటలు వింటూ, దేవుని మహాకృపకు పాత్రుడుగా ఉంటూ, ఆయనలో నువ్వు ఆయనతో ఉండే ఆ గొప్ప అవకాశం దేవుడు నీకు కలిగించును గాక. హల్లెలూయా. ఎప్పుడు కలిగిస్తాడు? నీవు సమృద్ధికరమైన జీవితం జీవించినప్పుడు. అలా కాకుండా నీ ఇష్టానుసారంగా లోకంలో ఉండి, నేను రక్షణ పొందుకున్నాను, మారు మనసు పొందుకున్నాను, బాప్తిసం తీసుకున్నాను, నేను ఎలాగానే ఉంటాను అంటే అది ఏమాత్రమో దేవునికి ఇష్టమైన భక్తి. కాబట్టి నీవు దేవునికి పరిశుద్ధమైన జీవితం జీవించే వ్యక్తిగా ఉండాలి. సమృద్ధికరమైన జీవితం జీవించే వ్యక్తిగా ఉండాలి. అంతేకాదు, ఇంకా మనం చూసినట్లయితే అక్కడ అంటాడండి, దేవుని చిత్తము తెలుసుకోవాలి. నీ ఎడల దేవుని చిత్తము తెలుసుకోవాలి. ఎందుకు దేవుని చిత్తం తెలుసుకోవాలి అంటే, దేవుని చిత్తం లేకుండా నువ్వు అడుగు కూడా ముందుకు వేద్దాం. దేవుని స్తోత్రం చెల్లిద్దామా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. నీవు దేవుని చిత్తాన్ని కానీ తెలుసుకోగలిగితే, దేవుడు నీ పట్ల చేయనుద్దేశించిన ప్రతి మంచి కార్యాన్ని చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా.
నీ ప్రతి ఆలోచన ఆయన సఫలపరచడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకో తెలుసా? నీవు ఆయన చిత్తంలో ఉన్నావు కనుక. నీవు ఏదైనా అడిగినప్పుడు ప్రజలారా, అది ఎలాంటిదైనా, ఏ పరిస్థితుల్లోనైనా నువ్వు అడిగితే నీ పరిశుద్ధతను బట్టి దేవుడు ఖచ్చితంగా నీకు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏమండి, మనం ఏమైనా ఆలోచన చేసామా? మొర్దెకై హామాను కట్టిన ఇంట్లో ఉంటాడని మనం ఎప్పుడైనా అనుకున్నామా? లేదు. ఆయన ఎప్పుడైనా అనుకున్నాడా నేను ఇంత గొప్ప ఇంట్లో ఉంటాను అని? ప్రియమైన బిడ్డలారా, మొర్దెకై దేవుని చిత్తమును గ్రహించాడు కనుక, దేవుని ఇష్టములో ఉన్నాడు కనుక, హామాను కుట్ర పని కట్టించిన ఆ గొప్ప మేడలో ఈ మొర్దెకై ఉన్నాడు. దేవుని స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన బిడ్డలారా, అంతేకాదు ఎస్తేరు ఏమైనా అనుకుందా నేను రాణిగా ఉంటానని? ఏమండి, ఎందుకు పనికి రాని ఆ ఎస్తేరును దేవుడు కోరుకున్నాడు కనుక ఇదిగో రాణిగా సింహాసనం మీద కూర్చోబెట్టాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నువ్వు అనుకోవచ్చు, నేను త్రోసివేయబడిన దాన్ని, తీసివేయబడిన దాన్ని, పడద్రోయబడ్డాను, నాకేంటి, నా పరిస్థితి ఏంటి అని అనుకోవచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ఒక ఉన్నతమైన స్థితిలో ఉంచుతాను. హల్లెలూయా. ఏమైనా చేయగలవు, లేవు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీవు తన చిత్తమేదో నువ్వు తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా దేవుడు నీ పట్ల ఆయన గొప్ప కార్యాలు చేయటానికి సిద్ధంగా ఉన్నాడు. అంతేకాదు దేవుని బిడ్డలారా, ఉత్తమమును అనుకూలమైనవి చేయాలి. ఏమంటున్నాడు అక్కడ 12:2 ఏమా? ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును. ఉత్తమమైనది ఏంటి? ఆయనకు అనుకూలంగా ఉన్నది ఏంటి? అంతేకాదు సంపూర్ణమైన దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకోవాలి. అనుకూలం, ఆయన అనుకూలంగా ఉండాలి. ఈ రోజున చాలా మంది తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు దేవుడిని. ఏమండి, తనకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. ఏదమ్మా పరిశుద్ధ దినం, ప్రభు దినం, దేవుని సన్నిధికి ఎందుకని రాలేదమ్మా అంటే, నా బ్రతకంతా యేసయ్యకి తెలుసులే, నా పరిస్థితులన్నీ యేసయ్యకి తెలుసులే, నేను ఎలా ఉండాలి యేసయ్యకి తెలుసులే. తెలుసు, కానీ ఆయన సమయాన్ని నువ్వు దొంగిలించకూడదు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, నువ్వు ఎన్ని గంటలకైతే దేవుని సన్నిధికి రావాలని ఆలోచన కలిగి ఉన్నావో నువ్వు అన్ని గంటలకు దేవుని సన్నిధిలో అడుగు పెట్టాలి. హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, దేవుని బిడ్డలారా, 7 రోజుల్లో 6 రోజులు కష్టపడండి. ఎన్ని? 6 రోజులు కష్టపడండి. 7వ రోజు నాది. ఎవరిదంట? ప్రభు దినం. కాబట్టి నువ్వు మరలా 6 రోజులు పని చేయాలంటే, ఒక్కరోజు దేవుని సన్నిధిలో గడిపినట్లయితే మరలా నీకు రెట్టింపు శక్తిని ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలా కాకుండా ఈ యొక్క యంత్రం కానీ ప్రతిబిడ్డలరా, రేతుల డ్రైవర్ దింపుతాడు, పగల డ్రైవర్ దింపుతాడు. దానికి రెస్ట్ ఉండదా? రెస్ట్ ఉండదు. రెస్ట్ ఉండకుండా 24 గంటలు, 4 రోజులు చూసినంత కాలం దింపుతున్నావు అనుకో, ఆ యొక్క
అది ఆ లారీ కావచ్చు, లేకపోతే ఏదైనా కావచ్చు. ప్రజల ఆ యంత్రం అనేది కూలిపోతా ఉంటుంది, లేకపోతే పార్ట్లు చెడిపోతా ఉంటుంది. అలాగే మనము కూడా దేవునికి మహిమకరముగా లేకపోతే, దేవునికి ఆ రోజు మనము దేవునికి ఇవ్వకపోతే, ఆ సమయాన్ని నువ్వు దేవునికి ఇవ్వకుండా నీ చిత్తములో నీ స్వచిత్తాన్ని ఆధారము చేసుకుని నువ్వు ఉన్నట్లయితే, దేవుని బిడ్డలారా, వచ్చే రోగాలకి ఆయన ఏమాత్రం కూడా అడ్డు ఉండడం. నీకేదో బాధ వస్తుంది, ప్రభు ఈ బాధ తీసి, అమ్మా ఆ రోజున నా దగ్గరకు వస్తే ఈ బాధ ఉండేది కాదుగా. దేవుని స్తోత్రం చెబుదామా? హల్లెలూయా, హల్లెలూయా. ఈ లోకంలో ఉన్నప్పుడు అంటండి, ధనవంతుడు దరిద్రుడైన లాజరుని ఏమన్నాడు? మరి దరిద్రుడా, మేము రొట్టె ముక్కలు రొట్టెలు తింటుంటే మా బాల కాడకు వచ్చి నువ్వేంట్రా మరి దరిద్రుడా అని ఎప్పటికప్పుడు గర్తించాడు. కానీ గమనించండి, ఆయన ఆ దరిద్రుడైన లాజరు చనిపోయాడు, ధనవంతుడు చనిపోయాడు. అబ్రహాము రొమ్మున అనుకున్న ఆ లాజరు చూసి అంటున్నాడు, అయ్యా అబ్రహాం గారు, నీ రొమ్మున అనుకుని లాజరును అయ్యా తన చిట్టు విరేలును నేలలో ముచ్చిన నాలుకను చల్లార్చు అన్నాడు. దేవుని బిడ్డలారా, అక్కడ రాయబడలేదులే, కానీ నేను అంటున్నాను, ఇక్కడ ఉండగా మొక్కేస్తే అక్కడ సుక్కేసేవాడేమో. ఇక్కడ ఏ మాత్రము కూడా జాలి దయ లేకుండా ఇంకా కింద పడే రొట్టె ముక్కలు తింటున్నా కానీ చేతరించుకున్నాయి. ఇదిగో దేవుని బిడ్డలారా, దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతున్నాడు, నేను నీకు సమయం ఇచ్చినప్పుడు ఆ సమయాన్ని నువ్వు ఏం చేశావు? నిద్రపోయావా? దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మనము ఆయన మనకిచ్చిన సమయాన్ని దుర్వినియోగం చేసుకొని ఆయన సమయాన్ని లేదా ఆయన సమయాన్ని మనం అడుగుతూ, ప్రభువా నాతో ఉండయ్యా, నన్ను స్వస్థపరచునైనా, అయ్యా నా మాటలు అంగీకరించయ్యా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో నువ్వు ఆయన సమయాన్ని ఆయనకి ఇచ్చినట్లయితే ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతివంతుడు, ఆయన యథార్థవంతుడు. కాబట్టి ప్రతి విషయంలో ఆయన నిన్ను అంటి పెట్టుకుని ఉంటాడు. హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆయన చిత్తాన్ని గ్రహించకుండా, అనుకూలమైన బట్టి చేయకుండా, నీ ఇష్టానుసారంగా నువ్వు ఉంటే ఆయన ఏ మాత్రము కూడా నీ వైపు తిరిగి చూసేవాడు కాదు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోక మర్యాదను అనుసరించకుండా దేవుని యొక్క కృపలో మనం ఎదిగే వారిగా ఉండాలి. సజీవ యాగముగా మన శరీరములను ఆయనకు సమర్పించుకునే వారిగా ఉండాలి. అంతేకాదు, దైవ చిత్తములో మనం ఎప్పుడు కూడా ఎప్పటికప్పుడే ఆయన చిత్తమేంటో తెలుసుకునే వారిగా ఉండాలి.